హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. తీర్పు విడుదల. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. ఆ వివరాలు ఏంటి వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా రోజు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఢిల్లీ మద్యం వివాదానికి సంబంధించి సిబిఐ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని న్యాయస్థానం పొడిగించింది. సో జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించడం జరిగిందండి. జూన్ 3వ తేదీ వరకు రిమాండ్ను పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు కావేరీ బజావే ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల మే 20 వరకు పొడిగించిన రిమాండ్ గడువు నిన్నటితో ముగియడంతో అధికారులు తాజాగా కోర్టులో హాజరుపరచగా రిమాండ్ను పొడిగిస్తున్నట్టు ఆదేశాలు ఇచ్చారు. ఈడీ కేసులోనూ కస్టడీ పొడిగింపు. సో ఇదే విషయంలోనూ ఈడీ కేసులో కూడా కవితకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీటుపై కోర్టులో వాదనలు జరిగాయి. కవిత సహా 4 వ్యక్తులు దామోదర్, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్, చరణ్ ప్రీత్ పై అయితే ఛార్జిషీట్లు దాఖలు చేశామని, వారి పాత్రలపై ఆధారాలను పొందుపరిచామని ఈడీ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగించాలని వాదించారు. కాగా ఛార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత కస్టడీ అవసరం లేదని, విడుదల చేయాలని కవిత తరపున న్యాయవాది కోర్టును కోరారు. ఇరువురి వాదనలు విన్న తర్వాత జ్యుడిషియల్ కస్టడీని జూన్ 3 వరకు పొడిగిస్తూ కోర్టు ఆదేశాలను అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఈ విధంగా అయితే జూన్ 3 వరకు అయితే కోర్టు జ్యుడిషియల్ కస్టడీని పొడిగించినట్లయితే ఆదేశాలు ఇచ్చింది.